అసలు రాజధాని అమరావతికి వెళ్దాం. అమరావతి దెబ్బతిన్న అమరావతి రాజధానిగా ప్రకటించి అక్కడ దాదాపు 10,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి రాజధాని భవనాలు నిర్మించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇక్కడ రాజధాని అవసరం లేదంటూ ఉన్నపళంగా నిర్మాణాలన్నీ ఆపివేయటం, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతినిపోవటం, భూముల రేట్లు పూర్తిగా పడిపోవటం, అసలు రాజధానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి ఆ బెజవాడ, గుంటూరు, తుళ్ళూరు మధ్యలో ఎక్కడా లేకపోవడంతో అక్కడ ప్రజలంతా కూడా ఒక విధంగా తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయి మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 2 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలు కూటమికి క్లీన్ స్వీప్ చేసేందుకు అవకాశం కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. సో అక్కడి ప్రజలతో మా కొలీగు శివ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారు. శివ చెప్పండి. రైట్ అశోక్, మొత్తం మీద చూసుకుంటే మొన్నటి వరకు కూడా అమరావతి రాజధాని కాదు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేసింది వైసీపీ సర్కార్. ఇప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ చంద్రబాబు అమరావతిలో పర్యటించి అసలు రాజధానికి సంబంధించిన స్థితిగతులు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో వాస్తవానికి అమరావతికి సంబంధించి కూడా అనేక మార్పులు చేర్పులు చేస్తూ రానున్న 2-3 సంవత్సరాల్లో అమరావతి రాజధానిగా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో అమరావతికి సంబంధించిన చాలామంది నేతలు ఉన్నారు, వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ప్రతిపక్షాల మీద దాడులు తప్ప ఎటువంటి ప్రజలకి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే గతంలో 5 సంవత్సరాలు ఏలినటువంటి వైసీపీ పార్టీ. ఇప్పుడు మా పార్టీ ఒకటే ప్రజలకి ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు మా పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తున్న ప్రతి పని కూడా ఆల్రెడీగా బాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే డిఎస్ఎన్ఆర్ అది సైన్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ప్రజలకి ఏదైతే సూపర్ 6 పథకాలు ఇస్తామన్నారు అవి కూడా త్వరలో అమలు అవుతాయి. అదేవిధంగా ఈ చెత్త పన్ను అనేది గత 3 సంవత్సరాల నుంచి ప్రజల్ని పీడ్చుకొని తింటుంటే అటువంటి దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ప్రజలకి పూర్తిగా విరుద్ధంగా ఉన్న చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేయాలనుకున్నాడు. అటువంటి దాన్ని కూడా బాబు గారు రద్దు చేయడం జరిగింది. కనుక ఇది ప్రతి ఒక్కటి ఇప్పుడు తిరుపతి చూసుకుంటే ప్రతి కార్యక్రమం ఉచిత దర్శనం విషయంలో కానీ తర్వాత లోపల వచ్చేసి బ్లాకుల్లో కూడా ఉన్నట్టు వెయిటింగ్ హాల్లో అసలు ఫుడ్ ఇచ్చేవాళ్ళు గారు అక్కడ పాలు ఇచ్చేవారు, అటువంటివి కూడా ఇవ్వడం. అంటే సార్ అసలు మీరు ఈ ప్రభుత్వం నుంచి అసలు ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ప్రజల యొక్క పరిస్థితులు అన్నీ కూడా మరి నాణ్యమైన విద్య, అదేవిధంగా ఈరోజు మరి రేషన్ షాపుల్లో గతంలో ఓన్లీ బియ్యం మాత్రమే ఇచ్చేటోళ్ళు, ఈరోజు మళ్ళీ చక్కెర అదేవిధంగా మిగతా వస్తువులు కూడా ఇవ్వడం అనేది ఈరోజు హర్షించదగ్గ విషయం. అదేవిధంగా గతంలో నిర్బంధాలు అనేక సందర్భాల్లో ప్రజలు మళ్ళీ చాలా తీవ్ర ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులు దాఖలాలు చూసినాము. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పాలన పరిపాలించాలని, ముఖ్యంగా విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి అందే విధంగా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగించబోతున్నారు. సో అమరావతి రాజధాని అయితే ఏ రకంగా ఉండాలని మీరు ఆశిస్తాం? ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత ఒక ప్రఖ్యాతమైన అమరావతి రాజధానికి 33,000 ఎకరాలని ఒక 10 పైసలు బిల్ల తీసుకోకుండా ఇచ్చిన రైతుల్ని నెత్తిన పెట్టుకోవాల్సిన ఈ గడిచిన ప్రభుత్వం అటువంటి పట్టించుకోకుండా కేవలం రాజకీయ కోణాలతో రైతులందరినీ నష్టపరిచి అదేవిధంగా రాష్ట్రం కూడా అన్ని రకాల నష్టపోయింది. నిజంగా గడిచిన ముఖ్యమంత్రిలో కానీ చిత్తశుద్ధి ఉండుంటే ఇటువంటి బ్రహ్మాండ అవకాశాన్ని ఇంకా పొందించుంటే ఆయనకు అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల నిజంగా ఆంధ్రాలో ఒక బెస్ట్, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అమరావతి రాజధాని ది బెస్ట్గా ఉంటుందని అందరూ ఆశిస్తున్నాం. అదే కాకుండా కూడా ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు మళ్ళీ కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి అమరావతిని అన్ని రకాల అభివృద్ధి చేసుకొని ఈరోజు ఏదైతే 5 సంవత్సరాలు నష్టపోయిందో దాన్ని అన్ని రకాలుగా ఒక రాజధానిలో ఏదైతే హైకోర్టులు కానీ, సచివాలయం కానీ, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ, విద్యా సంస్థలు కానీ ఇట్లాంటి అంటే ఈ గడిచినదిలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కానీ, మంచి లేఅవుట్స్ కానీ, బ్యూటిఫికేషన్ అయిన ఒక పరిశ్రమలు కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు అమరావతి వచ్చి ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉండేది. అవన్నీ కూడా మేము ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలు ఈరోజు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీని ఇంత బ్రహ్మాండం గెలిపించారంటే అమరావతి అభివృద్ధి అని అందరూ మేము ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర రాజధాని అన్ని రాష్ట్రాల కన్నా ఈరోజు బ్రహ్మాండంగా కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ అది చంద్రబాబుకి సాధ్యం కాబట్టి ఎవరు ఊహించిన విధంగా చంద్రబాబు ఈరోజు
అమరావతిని అభివృద్ధి చేస్తారని కూడా చూస్తున్నాము. ఒక సీట్ రోడ్ యాక్సెస్లో నుంచి ఇంకా మేము కూడా చూసాము. సైట్ కూడా సో ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో నిత్యావసర విషయంలో కానీ రేట్ల విషయం అన్నింటిలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. సో మీరు ప్రధానంగా బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు చాలా ప్రామాణికం చూపించినాయి. వాటి పట్ల ఏ రకంగా ఉండాలని కోరుకుంటున్నారు? వారి పట్ల ఏ రకంగా కోరుకుంటున్నామంటే, ముందు అరాచకం జరిగింది కాబట్టి దాని గురించి ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మారినారు. వాళ్ళు చేసిన అరాచకాల వల్లనే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు కాబట్టి ఇప్పుడు అందరికీ వాళ్ళ బుద్ధి కుదురుకునింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడికి ప్రజలకు సంతోషంగా ఉంది, అందరికీ సంతోషంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు సంతోషంగా ఉంది, ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంటుందని మేము మంచి కోరుకుంటున్నాం. సో ఇది అశోక్, మొత్తం మీద చూసుకుంటే గతానికి భిన్నంగా రాజధాని కావాలని కోరుకుంటున్నారు, అలాగే అన్ని తగ్గాలనేది వీరు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ శివ. అది విజయవాడ ప్రజలు అంటే రాజధాని ఉన్న చోట వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నప్పుడు శివ వాళ్ళందరినీ కోచింగ్ చేసినప్పుడు వాడు చెప్తున్నది ఒకటి, రాజధాని త్వరగా పూర్తి చేయాలి, రాజధానిని మరింత అభివృద్ధి చేయాలి, వేగంగా చేయాలి, గతంలో దెబ్బతిన్నది కాబట్టి దాని నుంచి బయటపడేయాలని